మూడంచెల భద్రత కలిగిన తిరుమలలో డ్రోన్ కెమెరా పెద్ద కలకలమే సృష్టించింది. కింద అలిపిరి మార్గంలో ప్రత్యేకంగా స్కానింగ్ యంత్రాలతో తనిఖీ చేసిన తర్వాతనే భక్తులను కొండపైకి అనుమతిస్తారు. ఇన్ని మూడంచెల భద్రతను దాటుకుని ఒక భక్తుడు డ్రోన్ కెమెరాను తీసుకెళ్లి తిరుమలలోని శిలాతోరణం వద్ద చిత్రీకరిస్తున్నప్పుడు కొందరు భక్తులు గమనించి వెంటనే విజిలెన్స్ అధికారులకు సమాచారం ఇవ్వడం, విజిలెన్స్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకుని డ్రోన్ కెమెరాను స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. అయితే అతడు ఎన్ఆర్ఐ అని తెలుస్తోంది. ప్రవాస భారతీయుడు కావడంతో ఇక్కడ నిబంధనలు తెలియక పొరపాటు చేసినట్లుగా, ఎటువంటి కుట్రలకు పాల్పడకుండా పొరపాటునే ఇలా చేసినట్లు తెలుస్తుంది. భక్తుల అందరి ముందే ఆయన డ్రోన్ కెమెరా ఎగురవేయడం ఇది కుట్రపూరితం కాదని తెలుస్తున్నా తిరుమలలో భద్రతా లోపాన్ని మాత్రం స్పష్టంగా ఎత్తి చూపుతుంది. ఈ మూడంచెల భద్రత డ్రోన్ కెమెరా తిరుమలకి ఎలా చేరింది అనే దానిపై భద్రతని ప్రశ్నిస్తుంది. భద్రతా అధికారులు దీనిపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ భక్తుడిని విచారిస్తున్నారు విజిలెన్స్ అధికారులు. విచారణలో తేలే అంశాలపై ఇతన్ని పోలీసులకు అప్పగిస్తామని అధికారులు టీటీడీ విజిలెన్స్ విభాగం ప్రకటించింది.